అన్న నమస్తే, మీ పేరు? రాఘవండి. రాఘవ గారు ఏం చేస్తారండి? మేము స్కీమ్ బట్టల వ్యాపారం చేస్తాం. మరి ఏంటన్నా డిఎస్సి గురించి ఏం చెప్తారు, మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒక పక్కన వైసీపీ నాయకులేమో మొత్తం అవకతవకలు జరిగినవి, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఒక్కొక్క పోస్ట్ని 1,00,000 నుంచి 10 లక్షల నుంచి 15 లక్షల దాకా అమ్ముకున్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? 2019లో అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ డిఎస్సి వదులుతామని చెప్పి మాట ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ మాట తప్పి 5 సంవత్సరాలకు కూడా ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా ఒక టీచర్కి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చాక మన వచ్చినమ్మటే 16,000 చిల్లర ఉద్యోగాలు వదిలింది. మొన్న ఈ సంవత్సరం కూడా డిఎస్సి కోసం ఆ కడుపు మంట వాళ్ళకి సల్లారక ఆ కడుపు మంటతో వాళ్ళు మాట్లాడతామే తప్ప ఇది పారదర్శకంగా జరిగినది. డిఎస్సీలో అవకతవకలు జరగలేదు, ఏం జరగలేదు. ఫస్ట్ వచ్చేసరికి డిఎస్సీ అవకతలు జరిగాయన్నారు, తర్వాత రిజర్వేషన్ అవకతలు జరిగాయన్నారు, తర్వాత ఏమో ఒక కులానికి కట్టబెట్టా అన్నారు చెప్పారు. ఒక కమ్మ కులాన్ని మొత్తం తీసుకొచ్చి డిఎస్సీ పోస్టులు ఇచ్చేసాడు చంద్రబాబు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి 2019 నుంచి 2024 దాకా ఏ కులానికి వాళ్ళు ఇచ్చారో ఒకసారి లిస్ట్ తీయమనండి. ఇప్పుడు కమ్మ కులానికి ఎన్ని ఇచ్చారు, డిఎస్సి పోస్టులు ఎన్ని వచ్చినాయో ఒకసారి లిస్ట్ తీయమనండి. ఈ చేతగాని మాటలు చేతగాని కబుర్లు తప్ప ఏమీ లేదు. ఇలా మొఖాన రేపు పొద్దున ఎవడు నేను వచ్చిన 11 కూడా ఇప్పుడు 2024 11 వచ్చినాయి, ఆ 11 కూడా రేపు ఒకటేటట్టు ఉంది. అందుకని భయపడి వాళ్ళు అట్లా చేస్తున్నారు. అంతేగాని ఇలా నమ్మే రోజులు ప్రజలు ఏ రోజు మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి అనేవాడిని వైసీపీ అనే పార్టీని ఎప్పుడో మర్చిపోయారు. అందువల్ల ఇలా పేలుతున్నారు తప్ప డిఎస్సిలో ఏమి అవకతవకలు జరగలేదు. అంటే ఈ రోజున అదే డిఎస్సి గురించి ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కానీ విద్యాశాఖ సంబంధించి ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా మాట్లాడుతున్నారు. కానీ వైసీపీ నాయకులు ఇంకా దానిలో అవకతవకలు జరిగినవి, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి అన్ని పోస్టులు అమ్మేసుకున్నారు, సరిగ్గా జరగలేదు అని చెప్పి మాట్లాడుతాం. ఏంటన్నా ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు పార్టీ పెట్టిన కాంచి ఒకటి ఫాలో అవుతున్నారు. ఎట్లా అంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు అబద్ధం అని చెప్తే అదే నిజమని జనాలు నమ్ముతారని చెప్పి గుడ్డిగా నమ్ముతారని చెప్పి వాళ్ళు ఫస్ట్ కాంచి అదే చెప్తున్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు మొత్తం అన్ని పేకు, అన్ని అబద్ధాలు. వాళ్ళు ఎన్నిసార్లు మాట్లాడినా ఇంతకుముందంటే నమ్మారు ఒక ఛాన్స్ అని. ఇప్పుడు ప్రజలు ఎవరు నమ్మడానికి లేదు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళారా ఇలాగే ఇంకొకసారి ఇలాగే అబద్ధాలు ఆడుతూ ఉంటే రేపు ఆ 11 తీసేసి ఒకటిస్తారు. చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మెగా డిఎస్సి కూడా ఇస్తానని చెప్పిన మనిషి డిఎస్సి ఇవ్వకుండా ఈ రోజున మెగా డిఎస్సి అంటే 16,000 పోస్టులు కూటమి ప్రభుత్వం ఇస్తే దీని మీద ఎలిగేషన్స్ తీసుకురావడం, మట్టి వేసే రాజకీయాలు చేయడం అసలు ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళకి అలవాటేగా. వాళ్ళు పుట్టిందే పార్టీయే, రక్త చరిత్రలో పుట్టిన పార్టీ వాళ్ళు. వాళ్ళు అయి చచ్చిపోయినప్పుడు దొంగ సంతకాలు పెట్టించేసి ముఖ్యమంత్రి అవుదాం అనుకున్నాడు. వాళ్ళ బాబాయిని చంపేసి నారా రక్త చరిత్ర అని చెప్పాడు. వాళ్ళ పుట్టుకే వాళ్ళ పార్టీ పుట్టక కానీ జగన్మోహన్ రెడ్డి పుట్టక కానీ రక్త చరిత్ర పుట్టక. వాళ్ళ తాత ఎంత ప్రాక్సిస్టో ఈయన కూడా అంత ప్రాక్సిస్టు. ఇలా అబద్ధాలు ఆడి ఇలా జనాలను నమ్మించేసి ఏదో 4 ఓట్లు తెచ్చుకుందాం అనుకుంటారు. జనాలు అంత పిచ్చోళ్ళు కాదు. నీకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి నీకు ఇచ్చిన ఒక ఛాన్స్ అయిపోయింది. ఇంక నువ్వు ఈ జన్మలో కాదు, నువ్వు వచ్చే జన్మలో కూడా నువ్వు అధికారం రాలేవు. నీ పార్టీ కాదు, నీ కుటుంబం అధికారం రాదు ఆంధ్రాలో. అంటే ఎలా అంటే గత ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ కానీ ఇక యువతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించిన పార్టీ వైసీపీ పార్టీ. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువకులకు సరైన జాబు కల్పించలేకపోయింది. విద్యాశాఖ మంత్రి ప్లస్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ పనితీరు కూడా అసలు సరిగ్గా లేదు. జాబులు కూడా కల్పించలేకపోతున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళు అని చెప్పి అంటున్నారు. నిజమేనాది? నాకు తెలిసాక నాకు ఊహ వచ్చిన కాంచి, నాకు ఓటు వచ్చిన కాంచి ఒక విద్యాశాఖలో ఇన్ని మార్పులు చేసింది ఒక లోకేష్ గారే. ఇంతకుముందు వచ్చిన విద్యాశాఖ మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రులు కానీ ఎప్పుడు విద్యాశాఖని ఫస్ట్ ఈ విద్యాశాఖ గురించి మాట్లాడతారు కొంచెం సిగ్గుండాలా. అదే ముఖ్యమంత్రి అదే బ్రాందీ షాపుల దగ్గర ఇదే టీచర్లని నిలబెట్టి వ్యాపారం చేయించిన ముఖ్యమంత్రి ఈ రోజు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఆయన కొంచెం మాజీ ముఖ్యమంత్రికి సిగ్గుండాలా కొంచెం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన పేపర్లో చూసాం, టీవీలలో చూసాం. అదే ఈ టీచర్లను తీసుకెళ్ళి బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టాడు. అప్పుడు లేదా నీకు ఎంత ప్రేమ వచ్చిందా? ఎందుకంటే ప్రజల్లో యువకుల్లో క్రేజ్ పెరిగింది. తెలుగుదేశం పార్టీకి ఈసారి క్లీన్ స్విప్ చేయబోతుందని చెప్పి ఒక భయంతో మా ఉనికి ఎక్కడ కోల్పోతామని చెప్పి భయంతో ఇలాంటి అవకతవకలు పేలటం తప్ప విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారికి 100కి 200% ఖచ్చితంగా చేస్తున్నాడు. 100కి 200% వస్తాయి, ఇబ్బంది ఏమి లేదు దాంట్లో. లోకేష్ గారు పనితరం బాగుంది. లోకేష్ గారు ఈ కూటమి ప్రభుత్వం రాకపోతే ఇన్ని పెట్టుబడులు వచ్చేవి కాదు, ఇన్ని చేసే కాదు. నీ దగ్గర నీకు ఉన్నాయే బాధ పంపించేసే వెనక్కి ఇప్పుడు 2 లక్షల కోట్లు పెట్టుబడులు రావడానికి లోకేష్ గారి కృషి చాలా ఉంది. అంటే ఎలా ఉందన్న కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన అసలు ఎలా ఉంది? ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా లేకేంటి అసలు? సూపర్. ఒకసారి మీ కెమెరా మొత్తం వెనక చూడండి, అంత పచ్చకుండా పంటలు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా
ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ సైకో పోయాడు, మా కష్టాలు తిరిగిపోయినాయి. దేవుడు అనేవాడు ఉన్నాడు. అదృష్టవంతుడు 24 కూడా ఆ సైకో కానీ వచ్చినట్టయితే, ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడు వచ్చినట్టయితే ఆంధ్ర రాష్ట్రం భారతదేశం ఇండియా పటంలో కనబడేది కాదు. అంత దారుణాలు జరిగిపోయి ఒక బీహార్ ఇంతకుముందు బీహార్ ఎట్లా ఉంది అంటే బీహార్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాబట్టి పచ్చగా ఉంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇబ్బంది ఏమి లేకుండా ఉంది. 2 సంవత్సరాల కాలంలోనే ప్రజల్ని అంటే రైతుల్ని ఎలా మోసం చేయాలి ఆ విధంగా మోసం చేశాడు, చదువుకున్న యువతని ఎలా మోసం చేయాలి ఆ విధంగా మోసం చేసి, సామాన్య ప్రజల్ని ఎలా మోసం చేయాలి ఆ విధంగా మోసం చేశాడు చంద్రబాబు. అసలు సుపరిపాలన అంటే చంద్రబాబుకి తెలియదు, సుపరిపాలన అందించిందే వైసీపీ ప్రభుత్వం అంటున్నారన్న. మరి ఇప్పుడు అది నువ్వు మాట్లాడితే చాలా విడ్డూరంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎట్టా స్థానిక ఎలక్షన్ వస్తుంది కదా, స్థానిక ఎలక్షన్లో ప్రజా తీర్పు ఎలా ఉంటుందో మీరే చూడండి. అదే రిపెండెంట్ మాకు. ఎందుకంటే మా 2 ఏళ్ల ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి నువ్వు చేసిన 2019 నుంచి 24 వరకు చేసిన ప్రభుత్వానికి అదే రిపెండెంట్. క్లీన్ స్విప్ చేయబోతున్నాం. వాళ్ళు కూడా అదే అంటారు, మాకు ఎలక్షన్స్ అసెంబ్లీ స్థానాల దాకా అవసరం లేదు, స్థానిక ఎలక్షన్స్లో మా ప్రతిబింబ చూపిస్తాం, ప్రజలందరూ కూడా మా పక్షానే ఉన్నారంటున్నారు. మరి ఓకే, అలాగే సవాల్ కూడా మేము చేస్తున్నాం. స్థానిక సంస్థ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికంటే మీకు ఒక్క సీట్ వచ్చినా కానీ మీ మాలాంటి వాళ్ళం కూడా రాజకీయాలు వదిలేసి ఇంట్లో కూర్చుంటాం. నేను ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటావా? అదొక స్టేట్మెంట్ ఇది చాలు. చేయమనండి మేము రాజకీయాల్లో కూర్చుంటాం. రాజకీయాల్లో లేకుండా ఇంట్లో కూర్చుంటాం. మరి మంగళగిరిలో లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది అసలు? చాలా సూపర్ ఉంది సార్. ఇంతకుముందు మంగళగిరి చూడండి, ఇప్పుడు ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు మేము చెప్పడం కాదండి, ఒకసారి మీ విలేకరులు, మీ జర్నలిస్టులు కూడా మంగళగిరి చుట్టూ ప్రాంతాలు మొత్తం కనుక్కోండి మంగళగిరి ఎట్టా అభివృద్ధి జరిగింది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఎట్టా ఉంది. ఒక ఇటుక కూడా పెట్టలేదు సార్. ఇప్పుడు చూడండి సార్ ఎన్ని పనులు జరుగుతున్నాయి, ఎన్ని చేస్తున్నాం. ఒక పార్కులు ప్రైడ్ ఆఫ్ మంగళగిరి అనే పేరుతో జనాలకి ఎన్ని పార్కులు పెట్టారో మొత్తం మంగళగిరి మొత్తానికి తెలుసు. లోకేష్ గారి పనితనం 100కి 200% బాగుంది. రేపు మొన్న వచ్చింది 91,000, 92,000 వచ్చింది. ఈసారి 1,00,000 మెజార్టీ దాటింది లోకేష్ గారిది.